శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 12వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి, అలాగే స్వామితో ఆడుకుంటున్నటువంటి ఇతర బాలకుల్ని, గోవులతో పాటుగా వత్సలు దూడలతో పాటుగా మింగివేయడానికి అని చెప్పి అజగరం, ఒక పెద్ద కొండ చిలువ, అఘాసురుడు అనేటువంటి వాడు ఆ ఆకారంలో రాబోతున్నాడు. ఒక సర్పం ఆకారంలో రాబోతున్నాడు. ఆ ఆకారం ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ వ్యాసుల వారు దాదాపు 12 శ్లోకాలలో వివరించడం జరిగింది. వాడి ఆకారమే వర్ణించారు, ఎట్లా అంత భయంకరంగా ఉన్నది అనేటువంటిది. పిల్లలు చూసి ఏమనుకున్నారు ఆ ఆకారాన్ని అనేటువంటిదంతా వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పది శ్లోకాల వరకు నిన్న చెప్పుకున్నా. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాల్య క్రీడలు, ఇతర బాలులతో ఎలా ఆడుకున్నారు అనేటువంటిది, చెట్ల మీద, జలాశయాల్లోను, వానరుల్లాగాను, కప్పల్లుగాను, జంతువులుగాను, పక్షుల కూతలతోనూ అనేక రకాలుగా ఏ విధంగా క్రీడించారు, ఆ క్రీడలు పరమాత్మకి అవసరమా అనేటువంటిది అంతరార్థం కూడా మనం చూశాం. ఏ ఇతర భగవంతుడు కూడా ఈ విధమైనటువంటి క్రీడలు మనం ఏ కావ్యంలోనూ చూసి ఉంటాం. అట్లాంటిది బాలకృష్ణుడు ఈ విధమైనటువంటి క్రీడలతో హాయిగా ఆనందించారు, ఆనందాన్ని పంచారు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని విశేషార్థాలు నా బుద్ధికి తోచినంత వరకు నిన్న మీతో ప్రస్తావించడం జరిగింది, భగవంతుడి యొక్క అనుగ్రహించినటువంటి ప్రసాదంతో. ఇక వ్యాసుల వారే ఆ పిల్లల యొక్క అత్యద్భుతమైనటువంటి పూర్వజన్మ సుకృతాన్ని ఇక్కడ 2 శ్లోకాలలో వివరించి, ఆ తర్వాత అఘాసురుడు అనేటువంటి వాడు ఒక భయంకరమైనటువంటి విషసర్ప రూపంలో ఎలా వచ్చాడు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహృః కృత పుణ్యపుంజాః. కృత పుణ్యపుంజాః, ఏం పుణ్యం చేసుకున్నారో ఆ బాలురు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ విధమైనటువంటి క్రీడలు సలుపుతున్నారు. ఈ పరమాత్ముడు కూడా సామాన్య బాలుడిలాగా వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ గంతులేస్తూ ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా. ఇత్థం ఈ విధంగా, సతాం సత్పురుషులైనటువంటి వాళ్ళు, బ్రహ్మ సుఖానుభూత్యా బ్రహ్మ సుఖం అనుభవించేటువంటి సత్పురుషులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి కూడా దుర్లభమైనటువంటి దర్శనాలు, పరమాత్మ సాక్షాత్కారం. దాస్యం గతానాం పరదైవతేన. దాస్యము అంటే ఇక్కడ భక్తి, దాస్య భక్తి. దాసోహం కోసలేంద్రస్య అన్నట్టుగా హనుమంతుల వారు లంకలోకి వెళ్ళి జయ ఘోష ఏదైతే చేశారో అట్లాంటి భక్తి. భక్తుల్లో రకరకాల భక్తులు. అట్లాంటి భక్తులైనటువంటి వాళ్ళకి, హనుమంతులు లాంటి వారికి ఉండేటువంటి భక్తి దాసోహం కోసలే, నేను రాముడి బంటునని చెప్పుకున్నాడు ఆయన. అట్లా దాస్యం గతానాం పరదైవతేన, దాసుడిగా భక్తుల యొక్క, సాధకుల యొక్క హృదయాలలో ఆ భక్తికి వశుడైపోతాడు, బద్ధుడైపోతాడు. ఎవరయ్యా అంటే పరమాత్ముడు. పరదైవతేన, కేవలం భక్తికి మాత్రమే వశమైపోయేటువంటి ఆ పరమాత్మ, ఇతర సాధకులకి, యోగులకి కూడా లభ్యం కానటువంటి ఆ పరమాత్మ
మాయాశ్రితానాం నరదారకేణ. దారకులు అంటే పుత్రుడు. సాధారణమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి ఈ మానవులకి, ఈ పిల్లలకి ఎట్లాంటి పిల్లలు వీళ్ళందరూ కూడా? మాయాశ్రితానాం, సంసారము భవబంధాలు అనేటువంటి మాయని ఆశ్రయించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. మాయాశ్రితానాం, మాయని ఆశ్రయించినటువంటి వాళ్ళు. ఏమిటా మాయ అంటే? వైష్ణవ మాయ, పరమాత్ముడు చేసినటువంటి మాయ. అప్పటిదాకా పరమాత్ముడిగా ఆ బకాసుర వధప్పుడు, లేకపోతే పోతన సంహారం అప్పుడు, ఆ అర్జున వృక్షాన్ని పడిపోయి శాప విమోచనం కలిగించినప్పుడు ఆ పిల్లలకి అబ్బా కృష్ణుడు ఎంత చేశాడ్రా అని ఒక్కసారి ఈయనే కదా గొప్పవాడు మనందరిలోకి అనిపిస్తాడు. మరుక్షణంలో మళ్ళీ మాయలో పడేస్తాడు. తల్లిని కూడా అంతే. నోటిలో విశ్వమంతా చూపించాడు, ఆవిడ స్తోత్రం చేసింది, నాయన నువ్వే పరమాత్మవి అని చెప్పి అనుకుంది, మరుక్షణంలో మళ్ళీ మాయలో పడేశాడు. అట్లా వైష్ణవ మాయలో పడేసేటువంటి విధంగా ఈ పిల్లలందరూ కూడా మాయాశ్రితానరదారకేణ సాకం విజస్కృత పుణ్యపుంజా. వాళ్ళతో పాటుగా సాకం, ఆ పిల్లలతో పాటుగా సామాన్య బాలుల్లాగా ఈయన కూడా హాయిగా తిరుగుతున్నాడు, ఆటలు ఆడుతున్నాడు. వాళ్ళ పుణ్యం ఏం పుణ్యమో కదా, కృత పుణ్యం. ఏం పుణ్యం చేసుకున్నారు? కిం పుణ్యం కృత, ఎటువంటి పుణ్యం చేశారో కదా. ఎందుకంటే స్వామి యొక్క పవిత్రం అయినటువంటి ఆ దర్శనం గాని, స్పర్శనం గాని ఎవరికీ సాధ్యం కానటువంటిది. యత్పాదపాంసుర్ బహుజన్మ కృచ్ఛ్రతో ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః సయేవ యదృగ్ విషయస్వయం స్థితః సయేవ యదృగ్ విషయస్వయం స్థితః కిం వర్ణ్యతే దిష్టమతో ప్రజౌకసాం. దిష్టము అంటే అదృష్టం. కిం వర్ణ్యతే దిష్టమతో ప్రజౌకసాం. ప్రజౌకసాం అంటే ఆ ప్రజల్లో నివసించేటువంటి ఆ గొల్లలు, ఆ గోపాలకుల యొక్క అదృష్టం అనేటువంటిది ఇతః, ఇంత అని వర్ణించడానికి కూడా శక్యం కావట్లేదు. ఏం అదృష్టం వాళ్ళు! ఇంత అదృష్టం అనేటువంటిది చెప్పలేము. అంత అదృష్టం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పరమాత్మ, ఏ పరమాత్మ యొక్క పాద రేణువును కూడా పొందలేక ఎంతో మంది యోగులు దానికోసం అల్లల్లాడిపోతున్నారు. ఎన్నో సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సులు చేసుకుంటున్నారు, సాధనలు చేస్తున్నారు, యోగ వృత్తిని అభ్యసిస్తున్నారు. కేవలం ఆ పరమాత్ముడి యొక్క పాద పాంశు, పాంశు అంటే ధూళి. యత్ పాద పాంశు, ఆ పాదము యొక్క పాంశు రేణువు ఒక్కడి దొరికితే చాలు, మొత్తం ముల్లోకాలని అలా శిరస్సును దాల్చినట్టే. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్య వారు అమ్మవారి యొక్క పాద పాంశువుని వర్ణిస్తారు. ఈ పాంశువుతోనే కదా త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు కదమ్మా అంటూ శంకరాచార్య వారు అమ్మవారిని సౌందర్య లహరిలో కీర్తిస్తారు. ఆ ఒక్క పాంశువుని తీసుకుని బ్రహ్మదేవుడు కాస్త ఆహా ఇది దొరికింది నాకు చాలు, మొత్తం అంత సృష్టి అంతా చేయడానికి ఈ పాంశువు చాలనుకున్నాడు. ఆ దాంతో మొత్తం సృష్టి అంతా చేశాడు ప్రకృతిని. విష్ణుమూర్తి స్థితికారకుడైనట్టు కేవలం దాంతోనే. పరమేశ్వరుడు లయకారకుడు అయ్యాడు, అదిగో ఆ ఒక్క పాంశువుతోనే అంటూ అమ్మవారి యొక్క పాదరేణువుతోనే వీళ్ళు త్రిమూర్తులు వాళ్ళంతా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారే. అట్లా యోగ సాధకులైనటువంటి వాళ్ళు. యత్ పాదపాంసుర్ బహుజన్మ కృచ్ఛ్రతో, బహుజన్మ, ఒక జన్మ కాదు, ఎన్ని జన్మల ఎత్తుతేనో మనకి ఇటువంటి స్వామివారి యొక్క సేవ అనేటువంటి భాగ్యం దక్కదు. నిజంగా చెప్తున్నా, నిజంగా అనుభవంతో కూడాను. భగవంతుడి దగ్గర ఒక 10 నిమిషాలు మనసు స్థిమితంగా చేసుకుని కూర్చుందాము అనేటువంటి కాంక్ష కలగటం కూడా పూర్వజన్మ సుకృతం. బహుజన్మ కృచ్ఛ్రతో, అట్లాంటి ఎన్నో జన్మల యొక్క పుణ్యం అనేటువంటి ఆ ఫలితం వలన ధృతాత్మభిర్యోగిభిః ఉపలభ్య, ధృత ఆత్మభిః, ఆత్మని ధరించినటువంటి వాళ్ళు, యోగ సాధకులైనటువంటి వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుని ఉండేటువంటి వాళ్ళు. ఉపలభ్య అపి ధృతాత్మభిర్యోగిభిః అపి అలభ్య అన్నారు అక్కడ. అలభ్య అంటే అట్లాంటి యోగ సాధకులకి కూడా అలభ్య, దొరకనటువంటి దర్శనం, దొరకనటువంటి అత్యద్భుతమైనటువంటి పాదసేవ, ఆ దర్శనము, స్పర్శనము, ఇవన్నీ కూడా ఏం భాగ్యం చేసుకున్నారో ఈ పిల్లలు.
స ఏవ యదృగ్విషయః స్వయం స్థితః. యదృగ్విషయః అంటే ఇంద్రియాలు అంతఃకరణాలు ఏవైతే ఉంటాయో దృక్ విషయాలు, అట్లాంటి వాటిని వశపరుచుకుని పెక్కు జన్మలలో ఎంతో విధాలుగా శ్రమించి సంసార భవబంధాల్లో కొట్టుకుని విట్టాడు. చివరికి అవన్నీ కాదని చెప్పి తపస్సు చేసుకునేటువంటి ఋషులకి కూడా సాధ్యం కానటువంటి దివ్యమైనటువంటి దర్శనం ఈ పిల్లలకి దక్కింది. కిం వర్ణ్యతే దిష్టం, ఎంత అదృష్టం! ఈ వ్రజోకసులు చేసుకున్న అదృష్టం ఎంత గొప్పదో కదా అని చెప్పి వర్ణిస్తూ, ఈ క్రీడల్ని చూసి, ఈ సన్నివేశం చూసి అవకాశం కోసం చూస్తున్నటువంటి అసురుడు, కంసుడి యొక్క అసురుడి గురించి ఇప్పుడు వర్ణిస్తున్నారు ఇక్కడ. అథాఘనామాభ్య పతన్మహాసుర. అథాఘనామాభ్యపతన్మహాసుర, ఒక మహా అసురుడు, వాడి పేరేంటంటే అథ. అథ అనేటువంటిది ఇక్కడ పెడితే తీసుకుంటే అథ అఘనామాభ్యం, అఘుడు అనేటువంటి పేరు కలిగిన. అథ అంటే ఆ తర్వాత. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య క్రీడలలో నిమగ్నమైన సందర్భంలో అథాఘనామాభ్యపతన్మహాసుర. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే. అథాఘనామాభ్యపతన్మహాసురః తేషాం సుఖ క్రీడన వీక్షణాక్షమః. ఇక్కడ కూడా వీక్షణాక్షమః అన్నాడు. దాన్ని బట్టి తీసుకుంటే వీక్షణ ప్లస్ అక్షమః. అక్షమః అంటే కుళ్ళుబోదు, చూసి సహించలేనటువంటి వాడిని అక్షముడు అంటారు. పరమాత్ముడు ఈ విధంగా సుఖంగా ఆనందంగా అందరికీ ఆనందాన్ని పంచుతుంటే చూసి సహించలేని ఓర్వలేనటువంటి వాడు. తేషాం సుఖ క్రీడన వీక్షణ అక్షమః. హాయిగా ఆడుకుంటున్నారు ఆ పిల్లలు. లేగదోడలు హాయిగా తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఆడుకుంటున్నాయి, అవి కూడా ఎగురుతున్నాయి. పరమాత్ముడు వాడితో పాటు ఉంటే అక్షమః, ఓర్వలేనటువంటి ఒక అసురుడు, వాడి పేరు అఘనామాభ్య, అఘుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఆ అసురుడు. అట్లాంటి వాడు ఇక వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ పిల్లల్ని శ్రీకృష్ణ పరమాత్ముని సంహరించాలనేటువంటి లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాడు. నిత్యం యదంతర్నిజ జీవితేప్సుభిః పీతామృతైరప్యమరై ప్రతీక్ష్యతే. ఎట్లాంటి వాడు ఆ రాక్షసుడు అనేటువంటి వర్ణిస్తూ ఇక్కడ నిత్యం యదంతర్నిజ. స్క్రీన్ రావట్లేదు నాన్న, స్క్రీన్ స్క్రీన్ షేర్ అవుతున్నది, మీకు వస్తున్నదా అండి? స్క్రీన్ షేర్ అవుతుంది రావట్లా, శ్లోకాలు రావట్లా ఇప్పుడు. ఇంకా లేదు, నెట్ ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిందండి. ఓకే ఓకే నాన్న. నిత్యం యదంతర్నిజ జీవితేప్సుభిః పీతామృతైరప్యమరై ప్రతీక్ష్యతే. నిత్యం ఈ అఘాసురుడు ఎప్పుడు సంహరించబడతాడా పరమాత్ముడి చేతిలో, వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని చెప్పి జీవితాలు భయం గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ దేవతలు ఎదురు చూస్తున్నారట వీడి సావు కోసం. నిత్యం యత్ అంతర్నిజ జీవితేప్సుభిః, భయంతో బిక్కుబిక్కుమంటూ గుబులు గుబులుగా జీవిస్తున్నారు దేవతలందరూ కూడా. ఎట్లాంటి దేవతలు? పీతామృతైరపి అమరై ప్రతీక్షతే. అమరులు అంటే మరణం లేనటువంటి అమరులు. పైగా ఎట్లాంటి అమరులు వాళ్ళందరూ? అమృతం పీత్వాపి పీతామృతైరపి అమరై. అమృతం తాగినప్పటికీ కూడా దేవతలందరూ కూడా ప్రతీక్షతే, వీడెప్పుడు పైలోకానికి వస్తాడా, ఆ నరకలోకానికి స్వర్గలోకానికో. నరకం అనకూడదు, స్వర్గలోకానికే. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత మోక్షమే. ఇంకా పూతన ఇత్యాదులందరూ వాళ్ళ వంశంలో వాళ్ళందరికీ మోక్షం కల్పించేశాడు. ఈ అఘాసుడికి కూడా ఇప్పుడు అసురుడు అని చెప్తున్నాం కానీ ఉట్టిన నామానికి
ఏం అదృష్టమో వీడిది కూడా. పరమాత్మని చేతిలో పట్టాక ఇంకేముంది, మోక్షమే కదా. కాబట్టి దేవతలు అక్కడ ప్రతీక్షత, వీడి సాగు కోసం నిరీక్షిస్తున్నారు. వీడు జీవించి ఉంటేనేమన్నా దేవతలు కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. భయం గుప్పెట్టులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అట్లాంటి ఆ అసురుడు పిల్లలందరినీ చూశాడు. వాడి ఆలోచన చూడండి. పిల్లల్ని చూడంగానే ఏమనుకున్నట్ట, దృష్ట్వార్భకాన్ కృష్ణ ముఖానఘాసుర కంసానుశిష్ట సబకీబకానుజ అయం తు మే సోదర నాశకృత్తయో ద్వయోర్మమైనం సబలం హనిష్యే. ఈ రోజు కృష్ణుని సంహరించేస్తాను అనుకుంటున్నాడు. ఎవరయ్యా వీడు అనే అడ్రస్ ఇచ్చారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఈ రాక్షసుడి అడ్రస్ కంసానుశిష్ట. అనుశిష్ట, కంస అనుశిష్ట. కంసుడినే నిత్యమో అనుసరించేవాడు, కంసుడి యొక్క శిష్యుడు, కంసుడి సేవకుడు. పైగా స బకీ బకానుజ. బకీ బక అనుజ. అనుజ అంటే తమ్ముడు. ఎవరి తమ్ముడు వీడు అంటే బకీ బక. ఈ బకీ అనే పదానికి అర్థం పూతన. ఆల్రెడీ ఆ టికెట్ లేచిపోయింది. రెండో వాడు కూడా వెళ్ళిపోయాడు, బకుడు, బకాసురుడు. అంటే బకి అనే పూతనని అలాగే బకాసురుణ్ణి సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణుని మీద కక్షగట్టి అటు కంసుడి యొక్క ఆజ్ఞతో స్వామి కార్యం స్వకార్యం అనుకుంటూ వచ్చేశాడు. కంసుడి కార్యం మీద వచ్చాడు. రెండోది తన సోదరుని సంహరించినటువంటి ఈ కృష్ణుణ్ణి సంహరిద్దామని రెండో పనిగా వచ్చాడు. ద్వయోహో మమైనం సబలం హనిష్యే అన్నాడు. అందుకే కాబట్టి నా రెండు కార్యాలు నిర్వర్తించుకోవడం కోసం హనిష్యే, దాన్ని చంపేస్తాను నేను. మళ్ళీ ఒకసారి, దృష్ట్వార్భకాన్ కృష్ణ ముఖానఘాసుర కంసానుశిష్ట సబకీబకానుజ అయం తు మే సోదర నాశకృత్తయో ద్వయోర్మమైనం సబలం హనిష్యే. దృష్ట్వా అర్భకాన్. అర్భకులు అంటే పిల్లలు. ఆ పిల్లల్ని చూడంగానే కృష్ణ ముఖాన్ అఘాసుర, కృష్ణుడు ఎదురుకుండా ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లలందరినీ చూసి అఘాసురుడు కంసానుశిష్ట సబకీబకానుజ ఏమనుకుంటున్నట్ట, అయం ఇతడే కదా నా సోదరుణ్ణి పొట్టన పెట్టుకుంది ఇతనే కదా, అయం తు మే సోదర నాశకృత్తయో. పూతనని సంహరించాడా స్వామి, కానీ ఎటువంటి స్థానాన్ని కల్పించాడు? మోక్ష స్థానాన్ని కల్పించలా. బకాసుడికి ఎట్లాంటి స్థానాన్ని కల్పించాడు స్వామి? మరి వాళ్ళు సంహరించబడ్డారు అనేటువంటి కోపంతో వచ్చాడా, లేకపోతే వాళ్ళకే మోక్షం వచ్చింది నాకు రావాలి కాబట్టి నాకు కూడా రావాలని చెప్పి స్వామి చేత చనిపోవడానికి వచ్చినటువంటి వాడే వీడు? రామాయణంలో మారీచుడు అట్టాగే వచ్చాడు. వీడి చేతిలో, రావణాసుడి చేతిలో సావడం కంటే స్వామి చేతిలో మరణిస్తే మోక్షం అన్నా వస్తుంది, ఇక్కడికే వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు మారీచుడు. అట్లా వీళ్ళు కూడా రాక్షసులైనప్పటికీ కూడా స్వామి చేతిలో చక్కటి మోక్షాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. అయం తు మే సోదర నాశకృత్తయో. నా సోదరుని నాశనం చేసినటువంటి అయం ఇతడు తప్పకుండా నా చేతిలో చంపబడతాడు. హనిష్యే, నా చేతిలో ఇతడు చనిపోబడతాడు, చంపేస్తాడు అని చెప్పి నిర్ణయం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా కేవలం పిల్లల్ని చంపుదామనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాడు. ముందు పిల్లల్ని చంపేద్దాం, కృష్ణుడి నోట్లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడిని కూడా చంపేద్దాం. అసలైతే నందవ్రజాల్లో ఉన్నటువంటి గోపాలకులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ పిల్లల్ని చంపితే చాలు, ఇంకెంత వాళ్ళు. పిల్లలు చనిపోయాక ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు ఉక్కిన శరీరాలు ఉంటాయి అంతే. పిల్లల్ని ప్రాణాలుగా కలిగినటువంటి తల్లిదండ్రులు ఉంటారు చూసారా, ఇక పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకేం చెప్పాలి అని అనుకుంటున్నాడు ఇక్కడ ఆ అసురుడు. ఏతే యదా మత్సుహృదోస్తి లాపాః కృతాస్తదా నష్ట సమావ్రజౌకసః ప్రాణే గతే వర్ష్మసు కాను చింత ప్రజాసవః ప్రాణభృతో హి ఏతే. ప్రాణభృతో హి ఏతే. ప్రజ అంటే సంతానము అని అర్థం సంస్కృతంలో. ప్రజ సంతానము. ప్రజాసవ ప్రాణభృతో హి ఏతే. తల్లిదండ్రులు ఎప్పుడు ఎట్లా ఉంటారంటే పిల్లలే ప్రాణాలు వాళ్ళు. ప్రాణభృత, ప్రాణంతో సమానమైనటువంటి అట్లాంటి పిల్లలకి ఏదైనా కలిగితే వీళ్ళు తట్టుకోలేరు. అట్లాంటి ఈ పిల్లలందరినీ నేను ఇప్పుడు మింగేస్తే గనక అప్పుడు ఆ నందవ్రజంలో
ఆ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కేవలం ప్రాణగతే వర్ష్మసు కాను చింత, వీళ్ళ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత ఇక వాళ్ళ శరీరాలు ఇంకే ఏమిటి పోతాయి, ఇంకా వాళ్ళకి ఇంకా వేరే చింత ఉండదు, ఇంక ఏమాత్రం బతకాలనే ఆలోచన ఉండదు, ఇంకా బతుకు మీద ఉండదు. కాబట్టి ఇక వాళ్ళని గురించి పట్టించుకోగల. కాబట్టి ఈ పిల్లల్ని మనం తినేద్దాం. ఏతే యదా మత్సుహృదోస్తి లాభః అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తున్నాడు. కృతాస్తదా నష్ట సమావ్రజౌకసః. వ్రజౌకసః ముందు ఈ గొల్లం పల్లెలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి యాదవులందరినీ నశింపజేద్దామా, పిల్లల్ని చంపుదామా? కాబట్టి ఈ కేవలం పిల్లల్ని మాత్రమే సంహరిస్తే నష్ట సమావ్రజౌకసః, కేవలం ఈ పిల్లల్ని మాత్రమే మనం నష్టపరిస్తే చాలు, ఇంకా అక్కల పెద్దవాళ్ళ జోలికి వెళ్ళక్కల. ఈ దూడలు ఆ పిల్లల్ని మనం స్వాహా చేస్తే వీళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణగతే వర్ష్మసు, ఇక శరీరాలకి ఆ బతికి ఉన్నటువంటి జీవచ్ఛవాలకి తాను చింత, ఇంకా చింతపడేదేముంది? జీవించి ఉన్న వాళ్ళ గురించి ఇంకా చింత ఎందుకు? వీళ్ళు పోయాక ఇంకా వాళ్ళు జీవచ్ఛవాలైతే పిల్లలే ప్రాణాలుగా కలిగి ఉంటారు. పెద్దలు ఎప్పుడు కూడా, పిల్లలు దూరంగా ఉన్నా కూడా పెద్దవాళ్ళు వాళ్ళ గురించి సుఖాల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తాతలు, మా తల్లిదండ్రులే కాదు, తాత ముత్తాతలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఎంత దూరంలో ఉన్నా సరే, వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే, పిల్లలు ఎంత దూరంగా ఉన్నా సరే, మనం ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులుగా మనం అలా 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 వాళ్ళ స్మరణ చేస్తూ ఉంటే చాలు, వాళ్ళకి అక్కడ మంచి జరుగుతూ ఉంటుంది. అలా ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. ఇవి అందరి జీవితాల్లో జరిగేవి. తాబేలు పిల్లల్ని అలాగే పెంచుతూ ఉంటుంది. తాబేలు పిల్లల్ని గుడ్లు పెట్టడం, గుడ్లు పెట్టి అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ నీళ్ళలోంచి ఎక్కడికో ఏ పిల్ల ఎటు వెళ్తుందో తెలియదు. కానీ ఇంతమంది పిల్లల యొక్క బాగోగులు శ్రేయస్సుల కోసం అది నిరంతరం ఆ తాబేలు తపస్సు చేస్తూనే ఉంటుంది. అంతేగాని పిల్లల దగ్గరికి వెళ్ళి సాకడం, నువ్వు నా బిడ్డ బాగున్నావా లేదా, క్షేమం తిన్నావా లేదా, పడుకున్నావా, ఇట్లాంటివే ఉండవు. తాబేలు యొక్క జీవితం అట్లా. పిల్లల యొక్క యోగక్షేమాన్ని దూరం నుంచే తను ధ్యాస పెడుతూ ఉంటుంది. ఆ ధ్యాస వలన ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై శ్రేయస్కరంగా తయారవుతుంటారు. ప్రతి జంతువులోనూ ఒక్కొక్క విశేషం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. కాబట్టి వీడి యొక్క అఘాసురుడు సర్పం, కాలసర్పం, వీడి ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ముందు ఈ పిల్లల్ని మనం సంహరించేద్దాం, ఇక పెద్దవాళ్ళని మనం పట్టించుకోగల అనుకున్నాడు. అసలైతే కంసుడి యొక్క ఆజ్ఞతో మొత్తం నంద వ్రజాన్నంతా కూడా సమూలంగా మట్టు పెట్టడానికి వచ్చినటువంటి రాక్షసుడు వీడు. అట్లా వచ్చాడు. ఎట్లా వచ్చాడు, ఏ రూపం వేసుకున్నాడు అనేటువంటి తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. 16వ శ్లోకంలో పెద్ద కొండ చిలువ ఆకారంతో కొండలాగా తయారయ్యాడు. ఇది వ్యవస్యాజగరం, వ్యవస్య అజగరం, అజగరం అంటే సర్పం. ఇది వ్యవస్యాజగరం బృహద్వపు సయోజనయామ మహాద్రిపీవరం, అద్రిపీవరం. ఎంత ఉన్నట్ట ఆ శరీరం, ఎంత ఉంది ఆ కొండ చిలువ అంటే యోజనం, ఒక యోజనం. యోజనం అంటే 8 మైళ్ళ దూరాన్ని యోజనం అంటారు. ఒక యోజనం అంటే 1.6 కిలోమీటర్స్. ఒక యోజనం. యోజనయామ మహాద్రిపీవరం సయోజనాయామ మహాద్రిపీవరం ధృత్వాద్భుతం వ్యాప్త గుహాననం తదా పథి యసేత గ్రసనాశయా కలహ. కలుడు అంటే మూర్ఖుడు, ఈ రాక్షసుడు, ఈ మూర్ఖుడు. ఈ విధంగా ఆలోచించి పిల్లల్ని తినటం కోసం అని చెప్పి ఒక ఆకారాన్ని ధరించాడు. అంతకుముందు కొంగార ఆకారం అయిపోయింది, సుడిగాలి ఆకారం అయిపోయింది, చక్రం ఆకారం అయిపోయింది, కొత్త ఆకారం మళ్ళీ ఇంకో ఉద్ధరణ. ఇది వ్యవస్యాజగరం, ఇది వ్యవస్య అంటే ఆలోచించుకుని, ఈ విధంగా ఆలోచించుకుని ఆ అసురుడు అజగరం బృహద్వపు, వపు అంటే శరీరం, బృహద్వపు అజగరం, పెద్ద ఆకృతిలో ఉన్నటువంటి విషసర్పం కొండ చెలువు ఆకారాన్ని ధరించాడు. ఎంతున్నాడు? సయోజనాయామ మహాద్రిపీవరం, అద్రి అంటే శిఖరం, పెద్ద పర్వతం. ఒక మహాపర్వతం యొక్క ఆకారం ఎంత ఉంటుందో ఆ ఆకృతిలో అంత ఉన్నతంగా ఔన్నత్యంగా ఒక యోజనం పొడుగు ఉన్నాడు. 8 మైళ్ళ పొడుగు యోజనం అంటే 8 మైళ్ళ పొడుగు ఉన్నటువంటి వాడు. ధృత్వాద్భుతం వ్యాప్త గుహాననం తదా,
ధృత్వా అద్భుతమైన, ధృత్వాద్భుతం ఎట్లా ఉంది చూడటానికంటే వ్యాత్త గుహ ఆననం, వాడి ముఖమే ఒక పెద్ద గుహలాగా ఉంది, బాగా తెరుచుకుని ఉన్నటువంటి ఒక పెద్ద విశాలంగా ఉన్నటువంటి ఓ పెద్ద గుహలా, పర్వత గుహలాగా ఉంది వాడి ముఖం. ఆ గుహ గుహలాగా ఉన్నటువంటి నోటిని తెరుచుకుని మార్గంలో, పిల్లలు వచ్చేటువంటి మార్గంలో అట్లా పెట్టుకుని తెరుచు కూర్చున్నాడు. పథి, పథి అంటే మార్గం. పథి వ్యసేత గ్రసనాశయా కలహ, గ్రసన ఆశయ, పిల్లలందరినీ గ్రసనం చేయాలి, లాకేసుకోవాలి తన నోట్లోకి అని చెప్పి ఆ ఆశతో ఈ నీచుడు, ఈ మూర్ఖుడు అలా నోరు తెరిచి పిల్లలు వచ్చేటువంటి మార్గంలో, ఆ గోవులు వచ్చే మార్గంలో అలా తెరిచి కూర్చున్నట్ట. వాడి ఆకారాన్ని వర్ణిస్తున్నారు ఇంకా 17వ శ్లోకంలో. పైన అధరోష్ట్రం ఎలా ఉంది, అలాగే ఉపరి అధహ అంటారు. అధహ అంటే కింద, కింద పెదవి ఎలా ఉంది, పై పెదవి ఎలా ఉంది. ధరాధరోష్టో జలదోత్తరోష్టో, ధర అంటే భూమి, జలదము అంటే మేఘం, మేఘాలు తాగుతూ ఒక పెదవి ఉంటే భూమి మీద ఇంకో పెదవి ఉంది. ధరాధరోష్టో జలదోత్తరోష్టో దర్యాననాంతో గిరిశృంగదంశ్రః ధ్వాంతాంతరాస్యో వితతాధ్వజక్వః పరుషానిలశ్వాసదవేక్ష. ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల మధ్య మధ్యలో ఆగుతుంది. అసురుడి గురించి చెప్పేటప్పుడు అట్లా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినా పర్వాలేదు. ధరాధరోష్టో జలదోత్తరోష్టో, ధర అధరోష్ట, ఈ పదాన్ని విడిపిస్తారు. అధరోష్టం అంటే కింద పెదవి ధర, భూమిని తాకుతూ ఉంది. జలదోత్తరోష్టో, జలదము అంటే మేఘము, జలమును ధరించినది జలదము అంటారు. ఉత్తరోష్టం మేఘాలను తాకుతూ ఉంది ఆకాశంలో, కింద పెదవి భూమిని తాకుతూ ఉంది. దర్యాననంతో, దర్యాననం, ఆ దవడలు ఎలా ఉన్నాయంటే పెద్ద గుహల వలె ఉన్నాయట. పర్వతం యొక్క గుహలు ఎలా ఉంటాయో ఆ దవడలు అట్లా ఉన్నాయి. గిరిశృంగ దంష్ట్ర, దంష్ట్రములు, వాడి దంతాలు, ఆ రాక్షసుడి యొక్క దంతాలు గిరిశృంగ. పర్వతం యొక్క పెద్ద శృంగములు ఎలా ఉంటాయో, శిఖరాలు ఎలా ఉంటాయో, కొండ శిఖరాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట వీడి యొక్క దంష్ట్రములు. ధ్వాంతాంతరాస్యో వితథాధ్వజిహ్వః, ధ్వాంత ఆస్యం, లోపలంతా చీకటిగా ఉంది. లోపల నోరు తెరిచిన తర్వాత అంధకారం, అజ్ఞానాంధకారం ఉన్నట్టుగా లోపలంతా ధ్వాంతాంతరాస్య, ఆస్యము అంటే నోరు, ఆ నోటి లోపలంతా అంధకారం. వితతాధ్వజిహ్వః, జిహ్వ అంటే నాలుక, వితత అంటే బాగా చాచినటువంటి నాలిక, వస్తే ఎవరిని పడితే వాళ్ళని లోపల మింగేద్దామా అనేటువంటి నాలిక. పరుషానిల శ్వాసదవేక్షణోష్ణ, శ్వాస, వాడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసులు ఎలా ఉన్నాయంటే వేడిగా, వేడిని, ఉష్ణ, పరుషానిల, పరుష ప్లస్ అనిల, అగ్నిజ్వాలలు కక్కేటువంటి విధంగా ఉన్నాయి వాడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి, వేడి వేడిగా అగ్నిజ్వాలలు కక్కుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇట్లాంటి అజగరాన్ని చూశారు పిల్లలందరూ. చూసి బహుశా ఇదేదో బృందావనంలో ఉన్నటువంటి విశేషమేమో అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. దృష్ట్వా తం తాదృశం సర్వే మత్వా బృందావన శ్రియం యాత్తా జగరతుండేన, యాత్తా ప్లస్ అజగరతుండేన పెడితీసు, యాత్తా జగరతుండేన హ్యుత్ప్రేక్ష్యంతే స్మలీలయా. బాలురు ఏమనుకుంటున్నారనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. దృష్ట్వా తం తాదృశం సర్వే, తాదృశం అంటే అటువంటి ఆకారాన్ని చూసి, సర్వే దృష్ట్వా, అందరూ, ఆ బాలురందరూ కూడా బృందావన శ్రియం మత్వా, ఇదేదో బృందావనంలో ఉన్నటువంటి విశేషమేమో అని చెప్పి అనుకుంటున్నారే తప్ప ఇది ఒక భయంకరమైన అసురుడిగా పిల్లలు భావించట్టు. బృందావనంలో ఆడుకునేటువంటి వస్తువా అని అనుకుంటున్నారు మొట్టమొదటి, అంటే మొట్టమొదటి చూడగానే అనుకున్నటువంటిది వ్యాసులు చెప్పేస్తున్నారు. వ్యాత్తా జగరతుండేన, వ్యాత్త అజగరతుండేన, వ్యాపించి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషసర్పం యొక్క నోటిని చూసి, వ్యుత్ప్రేక్షంతే స్మలీలయ,
ఇదేదో ఆడుకునేటువంటి బొమ్మలాగా ఉంది అని చెప్పి మొట్టమొదటి చూడగానే అనుకున్నారు ఆకారం బృందావనంలో ఉన్న విశేషమేమో అని. కానీ ఇంకాస్త రెండోసారి పరిశీలించి చూసేటప్పటికి కనుక్కున్నారు, ఒరే ఇది పావురా అని చెప్పి అనుకున్నారు. అహోమిత్రాణి గదత సత్వకూటం పురస్థితం అస్మత్ సంగ్రసన వ్యాప్త వ్యాలతుండాయతే నవా. ఒరే ఇది మన మింగటానికి వచ్చిన పాము కాదు కదా అని చెప్పి పిల్లలు రెండోసారి గ్రహించేశారు. అహోమిత్రాణి, ఒరే రే మిత్రులారా, గదత చూడండి చూడండి ఎట్లా ఉంది చూడండి. సత్వకూటం పురస్థితం. పురస్థితం అంటే మన ముందు ఉన్నటువంటిది అదేదో బొమ్మ కాదు కొండ కాదు నాయన, సత్వం. సత్వము అంటే ప్రాణి, జీవించి ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతంగా ఉన్నటువంటి ఒక ప్రాణి కనిపిస్తున్నది. ఎందుకు నోన్నట్టుగా ఉంది అది, నోరు తెరుచుకున్నట్లే. అస్మత్ సంగ్రసన వ్యాప్త. సంగ్రసనం అంటే మనల్ని అలా స్వాహ చేయడానికి, మనల్ని మింగేయడానికి వచ్చినటువంటి ఒక ప్రాణిలా కనిపిస్తున్నదని పిల్లలు రెండోసారి గమనించారు. అస్మత్ సంగ్రసన వ్యాప్త వ్యాలతుండాయతే నవా. వ్యాప్తవ్యాలతుండం, అలా నోరు తెరిచి మనల్ని మింగటానికి అలా నోరు తెరిచి నాలిక ముందు చాపేసి పొరలు భయంకరమైనటువంటి ఆకారం, ఇది మామేరా మనల్ని మింగటానికి వచ్చినట్టే ఉంది కదా అంటూ వాళ్ళలో వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. అంతేకాకుండా నిజమే రోయ్, సత్యం, ఎంత ఎర్రగా ఉందో ఆ నోరు. సత్యం అర్కకరా రక్తముత్తరాహను వర్ధనం. సూర్యుడి యొక్క ఎర్రటి కాంతి ఎలా ఉంటుందో ఆ కిరణాల కాంతి ఆ పైన ఉన్నటువంటి పెదవి మీద పడింది ఆ సర్పానికి. ఎందుకంటే ఆకాశం దాకా ఉన్నదని వర్ణించేశారు. సత్యం రోయ్, నిజమే రోయ్, ఎందుకంటే పైన పెదవి చూడు ఎర్రగా ఉంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ పెదవి యొక్క కాంతి కింద ఉన్నటువంటి దాని నీడపడి, ఎర్రటి కాంతి నీడపడి కింద పెదవి కూడా ఎర్రగా కనిపిస్తుంది అనుకుంటున్నారట పిల్లలు. సత్యం, ఇక్కడ విడతీసుకుంటే సత్యం అర్కహ, అర్కహ అంటే సూర్యుడు. సత్యమర్కకరా రక్తముక్తరాహనుర్వర్ధనం. ఘనం, బాగా థిక్గా ఉన్నటువంటి నెత్తురు ఎలా ఉంటుందో ఆ వర్ణంలో ఉంది. అర్కకరా రక్తముత్తరాహను. ముత్తరాహను అనే పదానికి అర్థం అంటే పైన ఉన్నటువంటి పదవి, పైన దవడ ఎలా ఉంది అంటే తెలిసింది. ఆ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి కారణంతో, ఆకాశం ఉంది కదా, సూర్యుడికి దగ్గరగా ఉన్న కారణంతో అది ఎర్రగా కనిపిస్తుంది. ఆ పైన ఉన్నటువంటి ఆ ఛాయ కింద పెదవి మీద పడుతుంది. అధరాహను, కింద దవడ ఎలా ఉంది, అధరాహను. అధరాహను వద్రోధ తత్ప్రతిఛాయయారుణం. ఛాయ అంటే నీడ, తత్ప్రతిఛాయ యా అరుణం అంటే పైన ఉన్నటువంటి ఆ ఛాయ కింద దాని మీద పడి ఇది కాస్త అరుణం, ఎర్రటి రంగులోకి వచ్చేసింది. దీంట్లో విడతీసుకోవాల్సింది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సత్యమర్కకరా రక్తం, తర్వాత ఉత్తరాహనువర్ధనం, అధరాహనువద్రోధత్ తత్ప్రతిఛాయయారుణం. ఇది అక్కడ విడతీసుకోవచ్చు. 20 శ్లోకాలు. మిగతా 21వ శ్లోకం నుంచి కూడా పిల్లలు ఎలా అనుకుంటున్నారు. తర్వాత మనకేంట్రా, భగవంతుడు ఉన్నాడుగా, శ్రీకృష్ణుడు ఉన్నాడుగా, ఒకవేళ మనకేదైనా వచ్చింది అంటే శ్రీకృష్ణుడు ఊరుకోడు కదా, ఆ బకాసుడికి పట్టిన గతే వీడికి పడుతుంది. కాబట్టి పర్లేదురా వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి పిల్లలు ధైర్యంగా ముందుకెళ్ళటం అనేటువంటిది ఇక్కడ ఈ సంఘటనలో జరుగుతుంది. కృష్ణ పరమాత్ముడు ఏమన్నా వెళ్ళండి అనుకున్నాడు, వీళ్ళందరూ ముందుకు వెళ్ళారు. ఎందుకంటే పరమాత్మ మీద భారం వేసి ముందుకు వెళ్తున్నారు. ఇట్లా ఇంకా 4 శ్లోకాల్లో ఈ పిల్లలు ఏమనుకుంటున్నారు అనేటువంటి చెప్పి ఆ పిల్లల కదలికలు, అఘాసుడు కృష్ణ పరమాత్మని ఎలా మింగేశాడు, లోపల ఏం జరిగింది అనేది, ఈ అఘాసుడికి మోక్షం కల్పించడం అనేది రేపు ప్రవచనంలో మళ్ళీ చూస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం శాంతి.